ఎత్తు పొలాలు ఉన్న చోట, రోడ్డు అంతా ఎగుడు దిగుడుగా ఉన్న చోట, ఘాట్ సెక్షన్లలో రోడ్డు క్వాలిటీ కంట్రోల్ కోసం రోడ్డు అధికారులే ఒక అడుగు అరడుగుమైన టెస్టింగ్ పిట్స్ అనేవి పెట్టారు. వాటిని ఒక వ్యక్తి వచ్చి తారంతా బయటికి తీయడము, చెప్పుకాలితో దాన్ని ఇలా గీకడము, కర్రలు పెట్టేసి దాన్ని లేపేసి రోడ్డు నాణ్యత లేదన్నట్టుగా ఆయన ఒక వీడియో పెట్టడము, దాన్ని అదునుగా తీసుకొని వైసీపీ వారంతా అదే పనిగా గత 2 రోజుల నుంచి అన్ని పనులు వదిలేసుకొని మీమ్స్ క్రియేట్ చేయడము, ఇమేజెస్, ఫేక్ ఇమేజెస్. ఒక పక్క అధికారులు దీన్ని మేమే పెట్టాంరా బాబు అని వాళ్ళు వీడియోస్ పెట్టినప్పటికీ కూడా ఆ వీడియోస్ ని తీయకుండా పదే దాన్ని నెగిటివ్ గా ప్రచారం చేస్తూనే ఉన్నారు. ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు ఉన్నారు, దాంట్లో ఓడిపోయిన వారు ఉన్నారు, పెద్ద పదవులు అనుభవిస్తున్న ఉన్నారు. అయినా కూడా సరే ఆ మెసేజ్ ని తీయకుండా దాన్ని అలాగే తిప్పుతూనే ఉన్నారు. ఈ వైసీపీ వారికి సిగ్గు శరం ఏ కోశాన లేదని మనందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఒక్క జనసేన సైనికుడు మన వ్యక్తిగత పేరే కాదు, పార్టీ యొక్క భవిష్యత్తు కావాలి. అలాగే మన అధినాయకుడు రాత్రనక పగలనక ఆయన ఉన్న టైం అంతా సరే ఆయన శాఖలకు న్యాయం చేస్తూ మారుమూల గ్రామాల్లో కూడా రోడ్లు వేపిస్తున్నారు. ముక్కు పచ్చలారని చిన్నపిల్లలు అన్నా మాకు రోడ్డు కావాలి, మేము 10 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నామంటే ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకొని ఆయన రోడ్డు శాంక్షన్ చేసేశారు. అలాగా ఈరోజు గిరిజన ప్రాంతాలలో, ట్రైబల్ ఏరియాల్లో, రోడ్లు మొహమే చూడని ఏరియాల్లో శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్లు వేపిస్తున్నారు. వైసీపీ వారు అధికారంలో ఉన్నప్పుడు మన ఆంధ్ర రాష్ట్రంలో 126,000 కిలోమీటర్ల పైన రోడ్లు ఉన్నాయి. కానీ ఎక్కడే గాని తట్టెడు మట్టి గాని తట్టెడు తార గాని వేసిన సందర్భాలు లేవు. అలాంటిది శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్లు ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తామంటే మన జనసేన సైనికులు సైలెంట్ గా ఉండకూడదు. పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రతి ఒక్క పనిని, పంచాయతీరాజ్ గాని, ఆయన వేస్తున్న రోడ్లు గాని, ఆయన తెస్తున్న చట్టాలు గాని ఏవైనా సరే నిరంతరం ఒక ప్రచార సాధనంలాగా మారి ఇన్స్టాగ్రామ్ లోను, ట్విట్టర్ లోను, ఫేస్బుక్ లోను, మీ వాట్సాప్ స్టేటస్ల్లోనూ ఖచ్చితంగా చేయాలి. ఇది క్రమం తప్పకుండా ప్రతిరోజు చేయాలని ప్రతి ఒక్కరిని జనసేన సైనికుల్ని పేరు పేరున వేరుకుంటున్నాను. జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు.